ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్లారెడ్డి దేనికోసం వచ్చారు ఇవాళ? కేసీఆర్ గారు వస్తుండంటే మాకు బాగా దినాలే కాబట్టి చూడబట్టి ఎదురు చూసినట్టుండి కాబట్టి ఇడికే చూద్దామని వచ్చేసినాము. మాకు చూద్దామని ఆశ ఉంది. చెప్పరు ఏమైంది? మంచిగా ఆనాటి రోజులు తెచ్చినాము, మార్పు తెచ్చినాము. ఇలా రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి వర్గం కూడా ఇలా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇలా పండగల విరాజిల్లుతుంది అని అంటున్నారు వాళ్ళు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగరేట్పేట మండల అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా. ఎద్దెడిచిన వ్యవసాయం నడవది, రైతెడిచిన రాజ్యము నిలవది. కాబట్టి ఇప్పటి వరకు రైతులను ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు వేయక మరి రైతు బీమా కూడా కొంతమందికి ఇప్పటికీ అమలు కాలేదు. పోచారం విలేజ్లో ఒక యువకుడు ప్రమాదంలో చనిపోతే ఆ రైతు బీమా అమలు కాలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ను మనం ఎందుకు దూరం చేసుకున్నామో రామచంద్ర అని ప్రజలందరూ వేడుకుంటున్నారు. మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ తల్లి బిడ్డలకు డెలివరీ అయితే న్యూట్రిన్ కిట్స్ ఇచ్చిండు. బాలెంతలను ఒక ఆడపిల్ల పుడితే 12,000, మగపిల్లలు పుడితే 11,000 ఇట్లా అందించి వాళ్ళని ఆదుకున్నాడు. నా అసొంటి గరీబులను ఎంతోమందికి ఆదుకున్న ఘనత కేసీఆర్ది. కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా మందులు లేవు, మందుల కొరత బయట కొనుకొచ్చుకోమని రాస్తున్నారు. కేసీఆర్ హాస్పిటళ్ళు కట్టించిండు, కాలేజీలు కట్టించిండు, మోడల్ స్కూళ్ళు వచ్చినాయి, ఇంకా దళిత బంధు ఇచ్చిండు. నేను ఒక దళిత బిడ్డగా గౌరవపడుతున్నాను. కానీ వచ్చిన వాళ్ళని ఇలా సుఖంగా ఉన్నారు. కాబట్టి దళిత బిడ్డలకు ఎన్నో మేలు చేసినా నేను ఒక దళిత బిడ్డగా మా బాబుగా భావించి నేను చూడనీకి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్ నుంచి. ఏం చూద్దామని వచ్చారు? సార్ని చూద్దామని వచ్చినాము. చాలా రోజులు అయిందా చూడక? చాలా రోజులైంది. సార్ అంటే మాకు బాగా ఇష్టం. అంటే తెలంగాణ సాధించింది ఆయనే కదా, అందుకని ఆయన చూడడానికి కోసం వచ్చిన. కానీ కొంతమంది ఆయన సాధించలేదని అనేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు? తెలియదు, అది అలాగే అంటారు, డబ్బా కొట్టుకుంటారు కాబట్టి అలాగే మాట్లాడుతుంటారు. కేసీఆర్ లెజెండ్. ఆయన ఉండబట్టే తెలంగాణ వచ్చింది. ఈరోజు ఇంత తెలంగాణ డెవలప్ అయింది. హైటెక్ సిటీ ఎంత డెవలప్ అయింది మొత్తం. ఆయన లేకపోతే ఇంత ఉండదు. కేటీఆర్ గారు కానీ అందరూ డెవలప్ చేయడం. కేసీఆర్ వస్తుందన్న ఆనందమే నువ్వు ముఖంలో కనపడుతుంది. మరి చూస్తే ఇంకెంత ఆనందం ఉంటుంది. అసలు అంతే, మళ్ళీ అట్లుంటుంది ఎంజాయ్మెంట్ మాకు యూత్ అసలు అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చి. ఖమ్మం నుంచి వచ్చిరా? దేనికి వచ్చారు? సార్ని చూద్దామని కలవటానికి వచ్చినాం. ఎట్లుంది? ఎందుకంటే ఇలా రకరకాల జిల్లాల నుంచి మనుషులు వచ్చారు, రకరకాల కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చారు కదా. ఎట్లా ఉంది? జనాలు ఏం కోరుకుంటున్నారు? జిల్లాలలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, మార్పు కోరుకుంటున్నారు. ఏం మార్పు? మళ్ళీ సారే రావాలి, సార్ రావాలి. అంటే ఏం కోల్పోయారు? సార్ లేకపోవడం కోల్పోయాను, చాలా కోల్పోయాను. చెప్పడానికి అసలు అది మాటలు లేవు. సార్ రావాలి, సార్ని కలవాలి, సార్తో మాట్లాడాలి. ఇక్కడ కూడా పోనీట్లే లోపలికి. అర్థమవుతుంది నాకు కూడా మీ బాధ. ఎందుకనంటే కార్యవర్గ సమావేశం అన్నారు, మీరేమో సార్ కోసం వచ్చారు. సార్ కోసం వచ్చినాం. పంపిస్తారేమో, సార్ రాగానే పంపిస్తారేమో. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈరోజు అంటే శ్రేణులని ఉత్తేజపరచడానికి అందరికీ కార్యవర్గ సమావేశం పెట్టారు. కానీ మీరు మాత్రం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వనపర్తి. చెప్పండి, ఎట్లా ఉంది మీ వనపర్తిలో? ఎట్లా ఉంది అంటే మార్పు కోరుకుంటారు కదా, మార్పు ఎట్లుంది? మార్పు ఏం లేదు మేడం, అసలు ఎట్లా పాతకాలనే ఉన్నట్టే ఉంది. ఈ కాంగ్రెస్ పాలన దరిద్రమైన పాలన. ఈ పాలన చూసి కేసీఆర్ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఈసారి మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. తర్వాత కేసీఆర్ను చూడడానికి మేము ఇంత దూరం నుంచి వచ్చినాం. కానీ మేము ఎక్కడి నుంచి? వనపర్తి నుంచి వచ్చినాము.